లచ్చల లచ్చల పైసలు పెట్టి కాస్ట్లీ కారు కొనటోళ్లకు బంక్లో 100 రూపాయల పెట్రోల్ పోయించుకున్నందుకు జేబులో పైసలు ఉండేయట. ఫోన్లో సోది పెట్టుకుంటా కార్ నిండా పెట్రోల్ కొట్టించుకొని లాస్ట్కి పైసలు అడిగితే ఒక పిల్ల చేసిన పని చూస్తే తిట్టకుండా ఉండరులా మీరైతే. ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగిరినట్టు పెద్ద పెద్ద కార్లు నడిపితే సరిపోదు, బుద్ధి కూడా మంచిగా ఉండాలి అని నిరూపించింది ఈ పిల్ల. ఎందుకంటారా, ఇతక బంకు ఆ కారు ఆ ముదురు పిల్ల ముచ్చటిందా మీరు చూడుర్రి పురాగా. ఒక పెద్ద కాస్ట్లీ కార్ వేసుకొని ఒక పిల్ల స్టైల్గా పెట్రోల్ బంక్కి వచ్చింది. బండి దిగకుండా ఫోన్లా లోడా మాట్లాడుకుంటా ట్యాంక్ ఫుల్ కొట్టు అన్న ఆర్డర్ వేసింది. జర రాగానే ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా బయట నడిచింది. పెట్రోల్ కొట్టంగా లోపలికెక్కి నమ్మిచ్చింది. పాపం ఆ బంకులో పనిచేసే కుర్రవాడు కూడా నమ్మి ట్యాంక్ ఫుల్ అయ్యేదాకా పెట్రోల్ కొట్టిండు. తీరా పెట్రోల్ కొట్టుడు అయినాక చేతుల పైపు తీసి బిల్లు కట్టమ్మా అని అడిగేలోపే ఆ పిల్ల ఒక్కసారిగా యాక్సిలేటర్ దొక్కి కారును గాల్లోకి లేపినట్టు దోసుకుపోయింది. నడిపింది ఆమె కాకపోయినా ఇద్దరు మంచి ప్లానింగ్ తోటే వచ్చినట్టున్నారు. కళ్ళ ముందే కారు జంప్ అయిపోయే వరకు పెట్రోల్ కొట్టిన అన్న బిత్తర ముఖమేసిండు పాపం. కానీ ఇక్కడ అసలు పంచాయతీ ఏందంటే, ఇట్లాంటి కిలాడీలు దొంగతనం చేసి కారు వేసుకొని పోతే ఆ నష్టం అంతా ఆ బంకులో పనిచేసే గరీబోడిని ఎత్తిన పడుతుంది. బంక్ ఓనర్లు ఊరుకుంటారా ఏంది? ఆ పెట్రోల్ పైసలన్నీ ఆ అన్న జీతంలోకించే కట్ చేస్తారు. అడుక్కొని తినేటోళ్ళ దగ్గర గీసుకొని తినేటట్టు రోజంతా కట్టపడితే వచ్చే 500 జీతంలకించి ఈ కారు పిల్ల దొంగతనం చేసిన పైసలు కట్ అయితే ఆ పేదోడు ఇల్లు ఎట్లా గడవాలి? కార్లు కొనడానికి పైసలున్నాయి కానీ పెట్రోల్ బిల్లు కట్టడానికి బుద్ధి లేదా అని లోకల్ జనాలు ఫుల్ ఫైర్ అవుతాండ్రు ఈ వీడియో చూసి. అందుకే పెద్దలు చెప్తారు, డబ్బులుంటే మనుషులు గొప్పోళ్ళు గారు, చేసే పనులు బట్టే క్యారెక్టర్ తెలుస్తుంది అని. ప్రస్తుతం ఈ సీసీటీవీ వీడియో నెట్టులా ఫుల్ వైరల్ అవుతుంది. లక్షల కార్లు నడిపే నీకు బంకు పిల్లగాని కడుపు కొట్టేందుకు ఎట్లా బుద్ధి లేదు పిల్ల అని నెటిజన్లు తిట్టిపోయేవట్టే. పోలీసులు కూడా కారు నెంబర్ పట్టుకొని ఈ కిలాడి పిల్ల కోసం గాలిస్తున్నారు. దొరికితే మాత్రం బంకులనే తీన్మార్ డాన్స్ చేయిస్తారు. జర పైలం పెట్రోల్ కొట్టే అన్నలు.